నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీయాలి. నంద్యాలలో నడిరోడ్డుపై హిజ్రాల వీరంగం. ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరించిన నంద్యాల ముస్లిం జేఏసీ. నష్టాలతో ముగిసిన మార్కెట్ వేలాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు. బిగ్ బ్రేకింగ్. సాక్షి కార్యాలయాన్ని ముట్టడించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి. ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, మా అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు. అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్. అల్లా ఒక ఆశీస్సులు మీ అందరిపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలి అని చెప్పేసి, ఆయన దీవెనలు మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి మా దాల్మిల్ అమీర్ అన్నకు కూడా నా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినాడు, పార్టీ అధికారంలో లేనప్పుడు చేసినాడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు చేస్తున్నాడు, రాజకీయాల్లో లేనప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. సో మీరందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రంజాన్ మాసంలో చేసే మంచి పని ఆ కుటుంబాన్ని కాపాడుతుంటుంది అని చెప్పేసి చెప్తుంటారు. ఆ కుటుంబంపై ఆ అల్లా ఒక ఆశీస్సులు, దీవెనలే కాకుండా మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు రంజాన్ కిట్ అని చెప్పేసి సొంత నిధులతోటి ఇక్కడ చీరలు, తర్వాత ఒక మంచి రంజాన్ తోఫా కింద కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి టెలివిజన్ వాళ్ళు కూడా వస్తూనే వెంటనే క్రిస్మస్ తోఫా, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా అన్నారు. వచ్చిందా రాలేదా? మరి వచ్చినాయమ్మా? సో మీరందరూ కూడా అంటే మామూలుగా అయితే రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఉంది. ఎందుకంటే మాట్లాడినా కూడా వేస్ట్. ఇంకా నేను ఆల్రెడీ ఇంకా సంవత్సరం కూడా కాల, ఇంకా 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. మేము చేసేది ఏం లేదు. సో నమ్మినారు, నమ్మి ఓటు వేసినారు కాబట్టి ఇప్పుడు మీరే గట్టిగా ప్రశ్నించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తేనే వాళ్ళకి ఏమన్నా కొంచెం కనికరం అన్నా కలుగుతుందేమో అని చూడాలి. సరే, రాజకీయాలకు అతీతంగా ఈరోజు దాల్మిల్ అమీర్ అన్న చేస్తున్నటువంటి మంచి పని, ఇక్కడ మీరందరూ వైసీపీ వాళ్ళని చెప్పేసి ఎక్కడా లేదు. దీంట్లో ఇక్కడ వచ్చిన వాళ్ళలో వైసీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉంటారు,
ఏ పార్టీలకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. అయినా సరే రాజకీయ రంగు పులమకుండా ఒక మంచి కార్యక్రమం, ఒక సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు రాజకీయ రంగు పులమకుండా చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి నిండు మనసుతో మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి, డాల్మిల్ అమీరన్న కుటుంబాన్ని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, మరి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది. సో మరొకసారి నాకు అవకాశం లభించినందుకు నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, దీవెనలు, నిండు నూరేళ్ళు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
कागज दिला प्रोग्राम का हमारे अनुकूल क्या दिला मैं भेजा दिया फॉर्म करा వక్ఫ్ బోర్డు సవరణ చట్టం. ఈ వక్ఫ్ బోర్డు కేవలము ముస్లింలకు సంబంధించినది. ఈ వక్ఫ్ బోర్డులో ముస్లింలు ఎవ్వరూ కూడా చేంజెస్ కోరుకోవడం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ బీజేపీ బలవంతంగా మా మీద ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాలను రుద్దాలని చూస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ఏదేదో పార్లమెంట్ లో పాస్ కావడానికి మెయిన్ గా జేడీయూ తర్వాత ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఈ రెండు పొలిటికల్ పార్టీల సపోర్ట్ లేకుండా బీజేపీ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేసుకోలేదు. సో మేము నంద్యాల ముస్లిం జేసీ తరపున మరియు ఎస్డిపి తరపున ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీ ఎంపీలను ఓటేయమని కోరండి, ఆదేశించండి. అయ్యా మీ ప్రభుత్వం ఈ ఎంపీల మీదే ఈ బీజేపీ ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని నడుపుతుంది. మీరు ప్రభుత్వం మద్దతు ఉపసంహరించుకుంటే ఈ రోజు ఈ బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది. దాని గురించి మీరు ఆలోచించాలి. మీరు లేకుంటే ఈ బీజేపీ ప్రభుత్వం అనేది లేదు దేశంలో. సో మీరు దయచేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి మా ముస్లిం మనోభావాలను కాపాడాలని, అదేవిధంగా మా ఆస్తులను కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మరి మీరు ఇంతవరకు దీని గురించి ఎటువంటి మీ యొక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. కావున కేవలం మేము మీ ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదనే దాని మీదనే మాకు టీడీపీ పార్టీ మీద గానీ చంద్రబాబు నాయుడు గారి మీద గానీ ఎటువంటి వ్యతిరేకత లేదు. ముస్లిం సమాజానికి కేవలం మీరు ఏదైతే వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మీరు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వనందువల్లనే మీరు ఏదైతే ఈ రోజు విజయవాడలో చేస్తున్న ఇఫ్తార్ దావత్ ను ముస్లిం సమాజం మొత్తం బాయ్కాట్ చేస్తుంది. అదేవిధంగా రేపు గాని ఎల్లుండి గాని మీరు నంద్యాల జిల్లాలో చేయబోయే ఇఫ్తార్ విందును కూడా మేము నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము దీన్ని బాయ్కాట్ చేస్తున్నాము. మరియు నంద్యాల ముస్లిం ప్రజలను, ఉలమాలను, జమాతులను, అదర్ పొలిటికల్ పార్టీలను మరి మొత్తం ఆర్గనైజేషన్లు మేము ఈ డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఏదైతే ఈ ఇఫ్తార్ విందును ఇస్తున్నారో ఈ విందును వెళ్లకుండా మా యొక్క నిరసనను తెలుపుదాము. అట్లీస్ట్ అప్పుడైనా వాళ్ళు దిగి వస్తారేమో ఆలోచిస్తాము. సో ప్రతి ఒక్క నంద్యాల ముస్లిం నాయకులకు మరి ప్రజలకు కోరేదేమంటే రేపు కానీ ఎల్లుండి కానీ నంద్యాలలో జరగబోయే ఇఫ్తార్ దావత్ ను బహిష్కరించి మనమందరము ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నామని అట్లీస్ట్ వాళ్ళు అప్పుడైనా టీడీపీ గవర్నమెంట్ భయపడి ఆ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కానీ మనము మన స్వప్రయోజనాలు, మనం నాయకులం కావాలి, మనం ఏదో సాధించాలి అని మన యొక్క సమాజాన్ని వాళ్ళ కాళ్ళ కింద పెడితే ఈ రోజు మనది గడిచిపోతుంది. కానీ రేపు చనిపోయిన తర్వాత అల్లా దగ్గర వెళ్ళాలి, మనమందరం జవాబు ఇవ్వాలి. దాని గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి సోదరులారా. సో ఏదైతే ఈ ఇఫ్తార్ దావత్ ప్రభుత్వం ఇస్తుందో ప్రభుత్వం తరఫున దాన్ని మేము బాయ్కాట్ చేసి మా నిరసనను తెలియజేస్తున్నాం. జై హింద్. आंध्र प्रदेश के तमाम मुसलमान भाइयों से गुजारिश है कि वो जो हुकूमत की जानिब से इफ्तार पार्टीज वगैरह रखी जा रही हैं उसका बिल्कुल बाइकाट किया जाए. उसकी वजह यह है, बाइकाट करने की वजह यह है कि वक्फ बोर्ड तरमीमी बिल की मुखालफत के ताल्लुक से हम शहर नंद्याल के जेएसी मुस्लिम जॉइंट एक्शन कमेटी वाले एमपी साहबा से भी मिले हैं और दूसरे जो प्रोग्राम्स है सब करे हैं. हम चाहते हैं कि इसकी बिल्कुल मुखालफत हो और इतने मुखालफत के बावजूद भी अगर हुकूमत हमारी आवाज़ बनकर पार्लियामेंट में इस बिल की मुखालफत नहीं करती है, तेलुगु देशम पार्टी के जानिब से हो या और दूसरे पार्टीज़ के जानिब से हो, जब वो हमारी आवाज़ लेकर आगे नहीं बढ़ते हैं तो हमें भी चाहिए कि हम इस मामले में उसकी मुखालफत करते हुए अपनी बाइकाट का मुकम्मल इजहार करें. और ऐसे ये कौम का मसला है, आइंदा हमारी नस्लों का मसला है, इस मुल्क में कानून का मसला है. हम चाहते हैं कि मुल्क में अमन व अमान हो और मुल्क में जो कानून अम्बेडकर साहब ने दिया है उसको बाकी रखा जाए और उसमें आए दिन रद्दबदल करते हुए अगर जाएंगे तो मुल्क की जो खूबसूरती है वो टूट जाएगी. हम इस बात से चाहते हैं कि मुसलमान अपना बाइकाट का मसला इफ्तार पार्टी का हुकूमत को दिखाकर अपना एकजहती का इजहार करें. अस्सलाम वालेकुम.
అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు తెచ్చి దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మా రాష్ట్రంలో ఈ వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముస్లింల ఓట్లతో గద్దెకెక్కి ఇవాళ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును ఎందుకు వ్యతిరేకించడం లేదో మాకు అర్థం కావడం లేదు. కానీ ఒకవైపు ముస్లింలు జరుగుతున్న అన్యాయంపై ఏమాత్రం మాట్లాడకపోగా మరీ ముస్లింలు బుజ్జగించేందుకు ఈ రంజాన్ ఇఫ్తార్ విందులు ఇవ్వడం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును వెంటనే రద్దు చేసేందుకు మీరు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక బిల్లును పాస్ చేసి ఈ రాష్ట్రంలో కూడా వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్ బిల్లును మేము ఆమోదించామని చెప్తే అప్పుడు ముస్లింలకు మీరు భరోసా ఇచ్చినట్టు. కానీ ముస్లింల పట్ల మీరు కూడా బీజేపీ ప్రభుత్వ వైఖరి అవలంబిస్తున్నందుకు విచారిస్తూ ఇవాళ మీరు ఇస్తున్న ఇఫ్తార్ విందును రాష్ట్రంలోని ముస్లింలందరూ ఈ బాయ్కాట్ చేయాల్సిందిగా మేము ముస్లిం జేఏసీగా అదేవిధంగా ఇన్సాఫ్ కమిటీగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే కేవలం మీరు పెట్టినంత మాత్రాన ఆ పూట గడుస్తుంది. కానీ ఇది మా జన్మ అంటే మా తరతరాలుగా వచ్చే ఆస్తులను మీరు కొల్లగొట్టేందుకు ఈ వక్ఫ్ బోర్డు బిల్లును మీరు పెట్టే వ్యతిరేకంగా చేస్తే మేము మాకు కూడా మీరు పెట్టినట్టు. కాబట్టి వెంటనే వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్ను రద్దు చేసేందుకు మీ కూటమి ప్రభుత్వము కృషి చేసి తర్వాత మైనార్టీలకు బుజ్జగించేందుకు మీరు చేయండి. అదేవిధంగా ఇప్పుడు రంజాన్ తోఫా కూడా మీరు ఇస్తారని చెప్పారు. కానీ బీజేపీలో ఉన్న ప్రభుత్వము తోఫాలు ఇస్తుంది. ఇవన్నీ మైనార్టీల హక్కులను కాలాచేందుకు ఈ తోఫాలు. కాబట్టి ఈ తోఫాలు కూడా బాయ్కాట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అస్సలాము అలైకుం. ఇక్కడ రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు మనకు ఇచ్చిపోయారో ఆ రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి ఈ దేశంలో ప్రతి పౌరునికి వారి సంస్కృతి సాంప్రదాయాలు భాష వీటన్నింటినీ రక్షిస్తామని రాజ్యాంగం హామీ ఇస్తూ ఉంది. దాని ప్రకారమే మనమంతా ఇక్కడ మనం బతుకుతూ ఉన్నాం. కానీ ఇదేదైతే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అనేది కొంతకాలంగా పేపర్లలో ఆ తర్వాత మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి కడపలో 5 లక్షల మంది గుమికూడి తమ నిరసనను తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. అదేవిధంగా విజయవాడలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్వహించిన ఈ మధ్య అందులో కూడా వాళ్ళు తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఈమెయిల్స్ ద్వారా 5 కోట్ల మంది ముస్లింలు, ఒకరిద్దరు కాదు 5 కోట్ల మంది ముస్లింలు మేము ఈ బిల్లుకు అవసరం లేదు, మాకు ఈ సవరణ అవసరం లేదు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయినా మేము ఏదైతే ఇంత మెజారిటీగా ఏకకంఠంతో మాకు వద్దు అనేదాన్ని ఎందుకు ఈ ప్రభుత్వాలు మా పైన రుద్దుతున్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి. మేము సిఏఏ అడగలేదు, ఎన్ఆర్సీని మేము అడగలేదు, ట్రిపుల్ తలాక్ మాకు కావాలా అని దాని గురించి అడగలేదు. అసలు ట్రిపుల్ తలాక్ అనేది ఇస్లాంలో లేనే లేదు. దాన్ని ఎవరు అది తప్పు అని అంటారు ధార్మికవేత్తలు కూడా. లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించి అదేదో వాళ్ళు ఏదో మా ఆడవాళ్లకు పెద్ద మేలు చేసినట్టుగా క్రియేట్ చేయబడింది మమ్మల్ని బద్నాం చేయడానికి. ఆ తర్వాత 370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ను ఈరోజు దాన్ని ఒక రాష్ట్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాళ్ల రాజకీయాల కోసము ఆ విధంగా చేశారు. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఈ ప్రభుత్వానికి వేరే పనే లేనట్టుంది. అభివృద్ధి లేదు, బీదవాళ్ల గురించి ఆలోచించడం లేదు, అన్ని ప్రభుత్వాస్తులను కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటూ నిరుద్యోగాన్ని, ఆ తర్వాత వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వాళ్లకు సరైన గిట్టుబాటు ధర లేదని. చేయాల్సినవి చేయకుండా అభివృద్ధిని పక్కకు పెట్టేసి ముస్లింలను సతాయించడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకోవడము. వీళ్ల గవర్నమెంట్ వచ్చేసి 2
రెండు బైసాకీల మీద నిలబడింది. బైసాకీలు అంటే వికలాంగులు రెండు పోటీలు పెట్టుకుంటారు కదా, అటువంటి బైసాకీల మీద నిలబడింది. ఒకటి బీహార్ గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత ఈ ఏపీలో కూటమి ప్రభుత్వము. ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే వీళ్లకు ఈ బిల్లుకు సహకరించావో ఆ బిల్లు బిల్లు పాస్ అవ్వదు. మరి అటువంటిది ఈ రెండు పార్టీలను మేము కోరేది ఏమంటే, మీరెందుకు మేము ఇంతమంది పబ్లిక్ మీకు అవసరం లేదా, ఇంతమంది ముస్లింస్ ఏకకంఠంతో మాకు వద్దు అన్నదాన్ని మీరెందుకు కన్సిడర్ చేస్తా ఉన్నారు? కాబట్టి మా ఈ ఆగ్రహాన్ని ఏ విధంగా వెలిబుచ్చినామో, ఈమెయిల్స్ పెట్టాము, పబ్లిక్ మీటింగ్లు పెట్టాము, అవి కూడా మీడియాలో మెయిన్ పేజెస్లో రాకపోవడం కూడా, అది కూడా ఒక మాకు సహకరించడం లేదు. పేపర్ వాళ్ళు కూడా సహకరించలేదు దీంట్లో. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, మా ఆగ్రహాన్ని మీరు పెట్టే ఏదైతే రేపు ఇఫ్తార్ విందు అని ఏర్పాటు చేస్తా ఉందో ప్రభుత్వము, దానికి రాకుండా దీన్నే గాంధీ గారి మాటల్లో చెప్పాలంటే దీన్ని సహాయ నిరాకరణ అంటారు. మేము ఆ విధంగా సహాయ నిరాకరణ చేస్తూ, మేమొక్కరమే కాదు, నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వైపు నుంచి అన్ని ప్రజా సంఘాలను, అన్ని పార్టీలను, ప్రతి వ్యక్తిని మేము వేడుకుంటున్నాము అనండి. మేము వాళ్లను ఆలోచించమని కూడా అడుగుతున్నాము. మరి పెద్దలు పెట్టిన అసలు వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వానికి సంబంధమే లేదు. వక్ఫ్ ఆస్తులన్నీ అల్లా ఆస్తులు. మేము కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఆ అల్లా ఆస్తులను కాపాడడానికి బహుశా అల్లా మాకు పంపించినట్టున్నాడు. నంద్యాల తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజానికి కోరేదేమంటే, ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఈద్ రంజాన్ యొక్క ఇఫ్తార్ పార్టీని బైకాట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ప్రకటించిందో అప్పటి నుంచి మొత్తం ముస్లిం సమాజము నిద్రలేని రాత్రి గడుపుతుంది. వాళ్లకు జరగబోయే అన్యాయం ఒక పక్కన మెడ మీద కత్తి పెట్టి మేము మీకు వెంట ఉంటామంటే అది జరిగే పని కాదు. ఇప్పటికీ ఆ అమెండ్మెంట్ బిల్లు మాకు పక్కలో బల్లెంలా ఉంది. ఇవన్నీ పట్టుకొని మేము ప్రభుత్వాలను కోరుతున్నాము, ప్రజాప్రతినిధులను కోరుతున్నాము. ఆ బిల్లు రద్దుకు మీ అంతకు మీరు ముందుకు రండి, ప్రకటించండి అంటే మాకు ఎలాంటి వాళ్ళ నుంచి భరోసా లభించడం లేదు. కాబట్టి మాకు ఈ దావత్లు, ఈ ఇఫ్తార్ పార్టీల కన్నా మా యొక్క సంస్కృతిని, మా యొక్క ఆత్మ సంతృప్తి అంటే మాకు జరిగే అన్యాయం మాకు ముఖ్యం. కాబట్టి ఇలాంటి పార్టీలు తీసుకొని మేము ఆ మనోవేదనతో ఆ మెతుకులు మేము తినలేము. అందుకే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇది రాబోయే తరాలకు మనం ఇప్పుడు ఈ చిన్న నిరసన మాకు పార్టీలతో, వ్యక్తులతో ఎలాంటి ద్వేషం లేదు. కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మా సమాజం మీద ఆటంకాలు జరిగేటప్పుడు మేము దైవానికి సమాధానం చెప్పాలా. ఇలాంటి బైకాట్ చేయడం కింకర్తవంగా భావించి మేము ముస్లిం సమాజాన్ని నంద్యాల ముస్లిం జేసీగా కోరుతున్నాము. రేపు ఈ రోజు జరగబోయే స్టేట్లో జరగబోయే ప్రభుత్వ పరంగా ఇచ్చే ఇఫ్తార్ దావత్ను కానీ, తర్వాత జిల్లాల వారికి ఇచ్చే దావత్లు కానీ నిరసించి బైకాట్ చేసి మన యొక్క నిరసన తెలుపుకునే ఒక చిన్న పనినైనా కనీసం మనం చేద్దాం. మన మీద భుజం మీద చేతులేసి మనతో పాటు టోపీలు పెట్టుకొని మన యొక్క హక్కులను కాలరాస్తున్నారు. ఈ దోపిడీ మన మీద జరిగే ఇలా దాడి ఇంకా భరించలేము. కాబట్టి ఈ దావత్ను త్యజిస్తూ మొత్తం ఇఫ్తార్ పార్టీని త్యజించాలని, బైకాట్ చేయాలని కోరుతున్నాం. చూడన్నా రెండోసారి వదిలేస్తున్నా, కదన్నా వదిలేస్తున్నా మూడోసారి 10 సంవత్సరాలు
అనౌన్స్ చేయండి సార్ ఒకసారి గట్టిగా అనౌన్స్ చేయండి. ఇంతమంది పంచాయతీ ఇటువంటి అధికారులు ఇస్తుండే సార్ ఇంత ఊర్లో. అబ్బా 4,65,000 లక్ష్మీ నరసింహ అన్నకు వదిలేదేమైంది గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు. 4,45,000 ఒకటోసారి 55 లక్ష్మీ నరసింహులు 55 ఒకటోసారి ఒకటి ఇంకా చూడ ఆలోచించండి. ఒకసారి బయటికి పోయి రాపండి. కావాలంటే 5 నిమిషాలు వెయిట్ చేస్తాయి. మళ్ళీ ఒకసారి బయటికి పోయి రండి. 4,55,000 వదిలేస్తున్నా. ఒకటోసారి 1.5 కావాలని ఆలోచించండి. ఒకసారి చూపండి. మళ్ళా ఒకసారి బయటకు పోయి రాకుండా ఇక్కడనే గ్రామ పంచాయతీ అర్థం కావాలంటే ఆలోచించండి. 12,22,240 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 12,79,000 వచ్చింది. ఇప్పుడు సో పోయినసారి కంటే ఈసారి ఇంకొకటి చెప్పండి. వారం సంత ఎంత? ఇప్పుడు ఎంత వారం సంత बगल में వారం సంత వచ్చేసి 8,05,000 రూపాయలు. దినసరి సంత వచ్చేసి 4,65,000 రూపాయలు. కమేలా వచ్చేసి 9,000 రూపాయలు. ఈ విధంగా వాళ్ళు పాల్గొనడం జరిగింది. వాళ్ళకు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం అంటే ఇప్పుడు ఆదాయం వచ్చిందా తగ్గిందా? తగ్గింది. ఆదాయం 3,000 రూపాయలు తగ్గింది. 3,200 రూపాయలు తగ్గింది. ఆదాయం తగ్గింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈఓ సుబ్బారావు ఈ మాట్లాడుతున్నాయనగా దుదరవరం గ్రామ పంచాయతీలో వారపు సంత, జన మార్కెటు, కలేబాల్ 3 వేలంలో ఈరోజు నిర్వహించడమైనది. గతంలో 12,73,000 రూపాయలు పంచాయతీకి ఆదాయం రావడం జరిగింది. ఈ సంవత్సరం పాత నిర్వహించగా వారపు సంత 8,05,000 రూపాయలు, జన మార్కెట్ 4,65,000 రూపాయలు, కబేలా వచ్చి 9,000 రూపాయలు. మొత్తం గ్రామ పంచాయతీకి ఆదాయము రావడమే. దీంట్లో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 3,000 రూపాయలు తక్కువ గ్రామ పంచాయతీకి తగ్గడం జరిగింది. కావున ఈరోజు అందరూ పోలీస్ సహకారంతో మన మీడియా సహకారంతో గ్రామ పంచాయతీ వేలంలు సక్రమంగా నిర్వహించడం జరిగినది.
టీడీపీ నాయకులపై సాక్షి అసత్య ప్రచారాలు, టీడీపీ నాయకులపై సాక్షి అసత్య ప్రచారాలు, అసత్య ప్రచారాలు, అసత్య ప్రచారాలు, అసత్య ప్రచారాలు, అసత్య ప్రచారాలు, అసత్య ప్రచారాలు. కాదు అవి అరుస్తున్నాయి, కోర్టు దేనికి అరుస్తున్నాయి తెలుసా? కాదు, దానికి న్యాయం చేయాలంట. సాక్షిని అవి ప్రశ్నిస్తున్నాయి. ఈడ తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ధర్నా చేయడానికి ప్రొటెస్ట్ చేయడానికి రాలా, అవి ప్రొటెస్ట్ చేస్తుంటే దానికి సపోర్ట్ గా మేము వచ్చినాం. కలేదు ఇంకా రైట్ మేడం. సాక్షి పేపరు, సాక్షి ఛానల్, జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తరపున వాళ్ళ వల్ల చాలా మంది బాధితులైనారు. అటు మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎంతో మంది జీవితాలు రోడ్డు మీద పడి వాళ్ళందరూ కూడా మనం కూడా చూసాం, బాధితులైనాము. కానీ మనుషులతో పాటు జంతువులు కూడా బాధితులు కావడము మొదటిసారి. వీళ్ళ వల్ల ఈరోజు మేము ఇక్కడ ఏదో సాక్షి పేపర్ ఆఫీస్ కాడ మేమేదో ధర్నా చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ధర్నా చేసేది మేము కాదు, సాక్షిని ప్రశ్నించడానికి వచ్చింది మేము కాదు, కోర్టులు వచ్చినాయి. కోర్టులకి సాక్షి సమాధానం చెప్పాలంట. పాపం మేము దారిలో ఇట్లా పోతూ ఏందబ్బా సాక్షి పేపర్ ఆఫీస్ కాడ ఇంత పెద్ద ఏదో జనాలు ఉన్నారని చెప్పి వచ్చి చూస్తే మా వాళ్ళు కోళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చినారంట. పాపం మా కోళ్లు కూడా ఏమడుగుతున్నాయి, సాక్షిని ప్రశ్నిస్తున్నాయి. ఏమని, మీ బాబాయ్ చంపేసి, మీ బాబాయ్ని చంపేసి ఆయన పైన శవరాజకీయాలు చేసుకునేది చాలదా? కోడ్ల మీద, కోడ శవాల మీద కూడా రాజకీయం చేస్తున్న నీచమైన సాక్షి అని చెప్పి మేమన్నట్లా కోళ్లు అంటున్నాయి. పాపం కోళ్లకు కూడా న్యాయం జరగాలి కదా. గతంలో మనుషులు బాధితులు అవ్వడం చూసాం గాని కోళ్లు బాధితులు కావడం, కోళ్లని చంపేసిన కోళ్లని కూడా రాజకీయం చేయొచ్చు దాని శవాల మీద అని చెప్పి సాక్షి పేపర్ను చూసి బాగా నేర్చుకోవాలా. ఇంత నీచంగా ఆలోచనలు, ఇంత నీచమైన పదాలు ఎట్లా వీళ్ళకు వస్తున్నాయి అని మేము అడగట్లా, కోళ్లు అడుగుతున్నాయి. మనస్సాక్షి లేని సాక్షి అని చెప్పి మేమనట్లా, కోళ్లు అంటున్నాయి. పాపం కోళ్లకు న్యాయం చేయడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా పాపం మీడియా మిత్రులు కూడా కోడికి న్యాయం చేయాలని చెప్పి మీడియా మిత్రులు కూడా అడుగుతున్నారు. ఇది ఈరోజు ఇప్పుడు సీరియస్ గా మ్యాటర్కి వస్తే అసలు ఏంది మ్యాటర్, ఎక్కడి నుంచి మొదలైంది, ఇది అంతా ఎందుకు మొదలైంది అనే దానికి కూడా మీ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది కూడా ప్రజలకి తెలియాలా. ముఖ్యంగా సాక్షి ఆఫీస్ లో కూర్చొని మేము జర్నలిస్టులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళకు కూడా తెలియాలంటే ఒక వీడియో చూపించాలా. ఈ వీడియో ఎన్నికలకి ముందు, మొన్న జరిగిన ఎన్నికలకి ముందు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో కూర్చొని పెట్టిన ప్రెస్ మీట్ లో ఎన్నికలకు ముందు నేను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి.
స్టార్ట్ పెట్టండి ఇలా ఫోన్ స్టార్ట్ పెట్టండి. ముందు వస్తున్నా నేను అడ్డం వస్తున్నా ఫ్రీ అడ్డం వస్తుంది పైకి పెట్టినారు ముందుకు రాండి సార్. నలుగురు మనది కాదు ఎక్కువ మొబైల్స్ వాళ్ళు. బేసిక్లీ ఎన్నికలకి ముందు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ నాయకులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ల దగ్గర నుంచి కేజీకి 10 రూపాయలు 100 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి మొనోపోలీగా ఒక్కరో లేదా ఇద్దరు డబ్బులు తీసుకుంటున్నారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొనోపోలీని మేము బ్రేక్ చేసి పేపర్ రేటుకే చికెన్ రేట్ ఇప్పిస్తామని గతంలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నేను వైసీపీ నాయకుల మీద ఆ రోజు మాట్లాడి నేను బయటికి తీసుకొచ్చి, చాలా మంది అనుకోవచ్చు కేజీకి 10 రూపాయలు, కేజీకి 10 రూపాయలు చిల్లర 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 అని. కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన బిజినెస్ ఇది. కొన్ని కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు ఈ చికెన్ మీద వాళ్ళు దోచుకోవడం జరిగింది. నెలకి 1,00,000 కేజీలు మీద వాళ్ళు 100 రూపాయలు సంపాదించుకున్నారు. అంటే ఒకసారి లెక్కలేయండి, 1 కోటి రూపాయలు నెలకి. ఆ విధంగా దాన్ని బ్రేక్ చేస్తానని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి, ఎవరైతే చచ్చిపోయిన కోడ్లని మళ్లీ దాన్ని కట్ చేసి ప్రజలకు అందజేస్తున్నారని చెప్పి నేను మొదటి నుంచి పోరాటం చేస్తుంటే వాళ్ళ షాపులు నేను మూపించానని చెప్పి ఈ రోజు సాక్షి పేపర్లో నీచాది నీచమంగా మా గురించి మాట్లాడి రాస్తున్నారు. అన్నిటికైనా పెద్ద కారణం ఏంటంటే మేము మా మీద సాక్షి గతంలో కూడా ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పి మేము డిఫమేషన్ కేసు వేసినాం. అందులో భాగంగానే 5వ పేరు చూస్తే భారతిరెడ్డి గారిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే సాక్షిలో ఆమెనే కదండి ఉండేది. వ్యక్తిగతంగా భారతి గారిని మేము ఏదో టార్గెట్ చేయాలనో వాళ్ళ కుటుంబ సభ్యులని టార్గెట్ చేయాలనో మా ఉద్దేశం కాదు. సాక్షిలో ఆమె ఉంది కాబట్టి, మేనేజ్మెంట్ ఆమెనే చూసుకుంటుంది కాబట్టి ఆమె పేరు కూడా యాడ్ చేయడం జరిగింది 6 నెలల క్రితం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తప్పుడు రాతలు మా గురించి రాయడము, మేము కేసు వేసామని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేయడము జరుగుతుంది. కానీ వాళ్ళలాగా ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండింటే, ఒకవేళ వేరే ఛానల్స్ రాసింటే ఈ పాటికి కత్తులు తీసుకొని మీడియా ఆఫీసులకు వచ్చి ధ్వంసం చేసేవాళ్ళు. కానీ నేను ఇందాక మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, కోస్తాంధ్ర వాళ్ళలో ఎటకారంగా చంపేసేవాళ్ళు, రాయలసీమ వాళ్ళు కొట్టి చంపేసేవాళ్ళని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాయలసీమ వాళ్ళైనా కోస్తాంధ్ర వాళ్ళైనా ఎటకారంతోనే మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇదే వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఇంత పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ జరిగేదా అండి? ఇంత పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడానికి వీలయ్యేదా? కానీ ఈ రోజు మా ప్రభుత్వంలో నిరసన తెలియజేయాలంటే దీనికన్నా వేరే మార్గం దొరకలేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదు. అంతేకాకుండా ఏదైతే మరి ఈ చికెన్ షాపులు రెడ్ హ్యాండెడ్ గా కొన్ని షాపులు వాళ్ళు చచ్చిపోయిన చికెన్లు ఊరవతల పాడేస్తుంటే అవన్నీ కూడా వీడియోలు తీసుకొని, ఆ పాడేసిన చికెన్లు తీసుకొని, ఆ కోడ్లను తీసుకొని అదే కోడ్లని మళ్లీ కట్ చేసి హోటల్స్ కి ఇళ్లకి వాళ్ళు సప్లై చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా కొన్ని ఛానల్స్ లో కూడా వేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు శాంపిల్స్ తీసుకొని ఆ శాంపిల్స్ ని విజయవాడకి పంపిస్తే, విజయవాడలో విజయవాడ నుంచి వచ్చిన రిపోర్ట్ చూస్తే 4-5 షాపులు, మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ద అబౌట్ టెస్టెడ్ చికెన్ మీట్ శాంపిల్స్ ఆర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. అంటే
ఏవైతే ఈ షాపుల దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని మేము టెస్ట్ చేశామో అది సామాన్య ప్రజలు తినడానికి సెట్ కాదు, మీరు తినకండి అని చెప్పి ఇచ్చిన రిపోర్టు ఇది. ఈ రిపోర్ట్ ఏ చికెన్ షాప్ సెంటర్లు అయితే ఇచ్చినారో అవి కమిషనర్ గారు బాధ్యత తీసుకొని ఆయన అవి క్లోజ్ చేపిస్తే వైసీపీ వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. దాని మీద కోపము మా మీద చూపించి ఇంతకు ముందు మామూలుగా పేపర్లో ఏదైనా రాయాలంటే నాయకుల పేర్లు రాయకుండా ఏదో విధంగా రాసేవారు. కానీ సాక్షి పేపర్ లో ఒక ఆడపిల్ల బొమ్మ పెట్టి నేను కమిషన్ తీసుకుంటానని చెప్పి నీచమైన రాతలు రాస్తున్నారు సాక్షి వాళ్ళు. అంటే నేను కూడా అనుకున్నా ఒక మహిళ గురించి ఈ విధంగా రాయడానికి ఎట్లా మనసు వచ్చిందని. కానీ నేను కూడా తర్వాత ఆలోచిస్తే తల్లిని చెల్లిని ఆఖరికి నమ్ముకున్న ఇంట్లో ఆడవాళ్ళనే వదిలిపెట్టని వైసీపీ వాళ్ళు మమ్మల్ని బతకనిస్తారా అని ఈ రోజు నేను అడుగుతున్నా. నా కోసం కొట్టడానికి రావడానికి నా తల్లిగారు లేరు, నా కోసం ప్రశ్నించడానికి నా తండ్రి లేడు. కానీ నా గురించి, నా భర్త గురించి, నా కుటుంబం గురించి, ఆళ్లగడ్డలో నా కార్యకర్తల గురించి, ఆళ్లగడ్డ ప్రజల గురించి తప్పుడు రాతలు రాస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము ప్రభుత్వంలోకి రాకముందు నంద్యాలలో కేజీ చికెన్ ఇప్పుడు కూడా 250 రూపాయలు. మేము అధికారంలోకి రాకముందు ఆలగడ్డలో చికెన్ కేజీ రేటు 280. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో చికెన్ రేటు కేజీకి 170, 180. మేము అవినీతి చేసింటే ఇంకా రేటు పెరగాలే తప్ప ఎందుకు తగ్గిస్తామండి? రూపాయలు పెరగాలే తప్ప తగ్గినాయంటే దాని అర్థమైంది. రాష్ట్రంలో అందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆలగడ్డలో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు, ఆలగడ్డలో నన్ను నమ్మి రాజకీయం చేసేవాళ్ళు, నా కుటుంబం కోసం కేసులు వేసుకున్న వాళ్ళు నమ్మితే చాలు. నాకు రాష్ట్రం అంతా ఓట్లేరు. ఆలగడ్డ ప్రజలకి తెలుసు గత ప్రభుత్వంలో చికెన్ కి కేజీ రేట్ ఎంతుంది, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కేజీ రేటు తగ్గిందా లేదా? మరి తగ్గినప్పుడు మాకు డబ్బులు ఎట్లా అప్పుతాయండి? ఎట్లా అవినీతి జరిగిందండి? ఏడైనా రేట్లు పెరిగితే కదా మాకు కమిషన్లు వచ్చేది. రేట్లు తగ్గిస్తే కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాక్షి వాళ్ళు రాస్తున్నారంటే నిజంగా అంటే పాపము ఈరోజు కోళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. పాపం మీ బాబాయ్ హత్య కేసులో మీ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు. ఆయన చనిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి డెడ్ బాడీ మీద కూడా మీరు శవ రాజకీయాలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అక్కడ శవ రాజకీయాలు చేస్తున్నారు. ఆఖరికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పాపం కోట్ల శవాల మీద కూడా రాజకీయాలు చేసుకుంటారు. చీచీ సాక్షి అని చెప్పి కూడా ఈ రోజు వాళ్ళకి తెలియడానికి మేము చెప్పట్లా. చీచీ సాక్షి అని మేమనట్లా, కోడ్లు అంటున్నాయి. అది ఈ రోజు మీ పరిస్థితి. ఈ రోజు నేను దయచేసి ఇది నేను గత వారం నుంచి జరుగుతుంది. వాళ్ళ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఫ్రంట్ పేజ్ లో నా పేరు పెడతారు. ఫ్రంట్ పేజ్ లో నా ఫేస్ పెట్టి వెనకల చంద్రబాబు నాయుడు గారిని పెట్టి కోళ్ల గురించి మాట్లాడతారు. సిగ్గు, ఏమాత్రమైన సిగ్గున్నా, ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉన్న ఒక ఆడపిల్ల గురించి ఈ రాతలు రాస్తున్నామా, అట్లీస్ట్ వాస్తవమా కాదా అని కూడా తెలుసుకోలేనంత ఓపిక లేని సాక్షి వాళ్ళకి ఈ రోజు మళ్ళీ వైసీపీ రజనీ గారు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో ఆడవాళ్లు ఉంటే మీరు ఇట్లే చేస్తారా అంటే, అమ్మా రజనీ గారు నేను అడుగుతున్నాను, మీరేనా ఆడవాళ్లు? ఇంకా రాష్ట్రంలో ఆడవాళ్ళు ఎక్కడా లేరా? మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా? నా మీద, నా భర్త మీద కేసులు పెట్టి మమ్మల్ని, నాకు సంవత్సరం కొడుకున్నప్పుడు ఆ కొడుకుని ఇంట్లో పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడేది? వైసీపీ నాయకులు మీ జోలికి వస్తే, మీరు తప్పు చేసి మీ మీద వస్తే మీకు ఆడవాళ్ళు కార్డు, లేడీస్ కార్డు వాడతారా? మేమంతా ఆడవాళ్ళం కదా? మరి మా మీద తప్పుడు రాతలు రాస్తున్నప్పుడు మీరు చెప్పినారా సాక్షి వాళ్ళకి? ఒక ఆడపిల్ల గురించి రాయకూడదని ఎప్పుడు చెప్పినారు మీరు? అంటే మీకొక ఆడవాళ్ళకు ఒక న్యాయం, మాకొక న్యాయమా? ఈ రోజు నేను సాక్షి వాళ్ళకి మరొకసారి రిపోర్టర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న మీ రిపోర్టర్లందరూ, సాక్షి రిపోర్టర్లందరూ రండి. నిజంగా అంటే ఈ చికెన్ షాపుల దగ్గర ఎవడు అవినీతి చేసినాడో, ఎవడు అవినీతి కార్యక్రమాలు డబ్బులు తిన్నాడో మీరు నిరూపించండి.
నిజంగా అంటే నా పేరు బయటికి వచ్చింటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. ఒకవేళ నా తప్పు లేదని తెలిస్తే సాక్షి వాళ్ళు క్షమాపణ చెప్పగలుగుతారా? ఆ మనస్సాక్షి మీకుందా? ఆ ఇంటిగ్రిటీ మీకుందా అని ఈరోజు మా ప్రశ్న. సో దయచేసి ఇటువంటి రాతలు రాసిన ప్రతిసారి రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది. మీ ఇంటిగ్రిటీ అంతో ఇంతో మీ పార్టీ వాళ్ళు మీ పేపర్ కొని చదువుతున్న వాళ్ళు కూడా ఆలగడ్డలో పోయమ్మా చికెన్ రేట్లు తగ్గినాయి కదరా, ఎక్కడన్నా పెరిగినాయని చెప్పి మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు. సో దయచేసి ఇటువంటి రాతలు రాసినప్పుడు సాక్షి వాళ్ళు మరొకసారి ఇప్పుడు కూడా చెప్తున్నా, గతంలో ఉన్న చికెన్ రేటుకి ఇప్పటికి తగ్గింది. ఇది కేవలం 10 రూపాయలు 20 రూపాయలు కాదు, కొన్ని కోట్ల రూపాయలు, దాదాపుగా 40-50 కోట్లు సంవత్సరానికి సంపాదించుకుంటున్నారు గతంలో వైసీపీ నాయకులు. దాన్ని బ్రేక్ చేశాం కాబట్టే ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నారు. సాక్షి పైన తప్పుడు రాతల మీద మేము కోర్టుకు వెళ్తున్నాం కాబట్టే, వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం కాబట్టే మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను ఇది రాయడం వల్ల మేమేదో బెదిరిపోతాము, ఆడపిల్ల గురించి రాస్తే వాళ్ళు ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి ఇళ్లలో కూర్చుంటారు, ఆమె బయటికి వచ్చి మాట్లాడుతుంది అనుకుంటున్నారేమో. మీరు రాసే కొద్దీ నేను ఛాలెంజ్ గా తీసుకుంటాను. మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను ఇంకా ఎదుగుతా. మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను మీరు తప్పని నిరూపిస్తాను. మీ ఇంటిగ్రిటీ పోయేలాగా మీరే చేసుకుంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి రాసేటప్పుడు 1కి 100 సార్లు 1000 సార్లు నిజమా కాదా అని మీరు రాయండి. లేదా అంటే మీరు ప్రొఫెషన్ మార్చుకోండి. అంతేగాని ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి తప్పుగా రాసి మీరు తప్పించుకుంటారేమో. ఇది ఇంకొక డిఫమేషన్ కేసు వేయబోతున్నాము. మీరు తప్పకుండా కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. సాక్షి రిపోర్టర్స్ ఈ 2 రాష్ట్రాల్లో కాదు కదా, దేశంలో ఎంతమంది ఉండండి, వాళ్ళందరికీ కూడా అంటే ఛాలెంజ్ అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయరు, సవాల్ వదిలితే తీసుకోరు. రిక్వెస్ట్ సాక్షి రిపోర్టర్లని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగంటే మీకు మనస్సాక్షి ఉంటే మీరు ఆలగడ్డకు వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎక్కడైనా మేము గాని నా మనుషులు గాని నా పేరు చెప్పుకొని ₹1 కూడా ఈ చికెన్ల దానిలో కాదు, ఎక్కడైనా సరే సామాన్య ప్రజల దగ్గర నుంచి ₹1 డబ్బులు భూమా కుటుంబానికి అందిందని నువ్వు నిరూపిస్తే నా రాజకీయ జీవితాన్ని కాదు, నా ఆస్తులు కూడా సాక్షికి రాసిస్తాను. ఆ సవాల్ని మీరు స్వీకరించగలుగుతారని చెప్పి సాక్షికి నేను రిపోర్టర్లకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ నేను నిజంగాంటే తప్పు చేశానని నిరూపించగలిగితే మీరు నా కుటుంబంలో ఉన్న నా ఆస్తులు నా రాజకీయం మొత్తం కూడా నేను సాక్షికి ఇచ్చేస్తా. అదే నేను తప్పు చేయలేదని మీరు అది బయటపడితే సాక్షి వాళ్ళు సింపుల్ గా మీ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఆలగడ్డలో ఈ తప్పు జరగలేదని రాసే ధైర్యము సాక్షికి ఉందా లేదా నాకు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇక్కడ గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మీ దగ్గరకు వచ్చాను నేను. మీరు పని చేయబట్టి ఎన్ని రోజులు అయ్యామా? 6 వారాలు అయింది, కొంతమంది 6 వారాలు అవుతుందా? పని మెత్తగా ఉందా గట్టిగా ఉందా? గట్టి చెప్పాలా? కలెక్టర్ పోతుంది మనం గట్టిగా పడుతుంది, మెత్తగా పడుతుంది. కూలి ఎంత పడుతుంది? ఎంత ఇంత వచ్చింది వారం అని చెప్పడానికి దాని ఓకే. ఇక్కడ ఏమైనా మనకు నీళ్లు మజ్జిగ అట్లా ఏమైనా టెంట్ అట్లా ఏమైనా మనకు అవకాశం కల్పిస్తున్నారా గవర్నమెంట్? ఏం లేదు, ఏం లేదు కదా. పోయిన సంవత్సరం ఇచ్చినారు టెంట్ వేసుకొని ఈ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఇవ్వలేదు, పోయిన సంవత్సరం ఇచ్చినారు. సరే సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం తరఫున కూడా ఈరోజు మిట్టూరు మండలంలో ఉన్నటువంటి మీ ఉపాధి హామీ పరిశీలించడానికి మేము వచ్చాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, నాతో పాటు రైతు సంఘం అధ్యక్షుడు చెరుపుచెర్ల సుధాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మరి పనులు పెట్టబట్టి 6 మాసాలు అవుతా ఉంది. 6 మాసాల నుండి కూడా వారంలో గతంలో మనం పరిశీలించాం. వారం కల్లా మనకు మసరు వస్తే ఈ రోజువారీ కూలి మనకు ఫీల్డ్ అసిస్టెంట్లు వేసేవాళ్ళు. మరి అలాంటిది ఈరోజు మార్చి చివరి వరకు వచ్చినా కూడా 6 వారాలు మనం పనిచేసినా కూడా కనీసం కూలి 200 పడుతుందా 300 పడుతుందా చూసుకోలేని పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీనికి తోడు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మరి అందుకనే మనం డిమాండ్ ఏం చేస్తున్నాం, అదేవిధంగా ఈరోజు ఎండలు ఎక్కువైపోతా ఉన్నాయి. మార్చి ఇప్పటికే 40 డిగ్రీలు దారిపోతా ఉంది. రేపు ఏప్రిల్లో ఇంకా ఎండలు ఎక్కువైతాయి, మేలు ఎక్కువైతాయి. అంటే గతంలో మనం పరిశీలిస్తే ఎండాకాలం వేసవి కాలంలో మనం పనులు చేస్తే వేసవి అలవెన్స్ అంటారు, సమ్మర్ అలవెన్స్ అంటారు. అంటే మనం 100% పని చేస్తే 30% కలిపి ప్రభుత్వం మనకు ఇచ్చేటువంటి రాయితీ. అంటే నువ్వు ఒక 70% పని చేస్తుంటావు, ఒక 30 రూపాయలు ప్రభుత్వం కలపాలా. అంటే అట్లా వేసవి అలవెన్స్ కూడా మనకు ఏం పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీనికి తోడు పని చేసే చోట మనకు కనీసం ఈ ఎండకు చూడు చెట్టు ఉంది కాబట్టి ఇక్కడ ఆగినాం, లేకపోతే పెద్దార్తనే ఎండ ఎక్కువ అవుతుంది. అట్లా ఇక్కడ టెంట్ ఏర్పాటు చేయాలా, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలా, ఎవరికైనా దెబ్బ తగిలినా సలక తగిలినా పీకాసు తగిలినా తాత్కాలికంగా ఏర్పాటు చేసేటువంటి సిస్టము ఈ గ్రామంలో కాదు ఎక్కడ పనిచేసిన వారు ఏర్పాటు చేయాలని నిబంధన ఉంది. దాన్ని ప్రభుత్వాలు తుంగలు దక్కే విధంగా పనిచేస్తా ఉన్నాయి. అందుకొరకే ప్రభుత్వాలను మనం డిమాండ్ చేస్తా ఉన్నాం, పని చేసే చోట ఖచ్చితంగా టెంట్ వేయాలా. ఆ రకమైన ఉపాధి వ్యవసాయ కూలీలకు సంబంధించి మరి వాళ్ళకి అక్కడ సేఫ్టీ కల్పించాలి. ఇప్పటికి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మధ్య లేని పరిస్థితి. మేము గత వారంలో పైడాల పోయినాం. వాళ్ళ కూలి ఎంత పడుతుందంటే ఈ పథకం స్టార్ట్ అయ్యి 2005లో కేంద్రంలో స్టార్ట్ అయితే 2007లో మనకు వచ్చింది. ఇక్కడికి మొన్న మనం పరిశీలిస్తే ఎంత వస్తుంది కూలి అంటే 100 రూపాయలు పడుతుందంట. 2005లో 7లో స్టార్ట్ అయిన స్కీము 25లో కూడా 100 రూపాయలు కూలి పడుతుంది. ఇప్పుడు ఎంత పడుతుందంటే 250 రూపాయలు 270 రూపాయలు మహా పడతా ఉంది. అందుకే మనం ఏం చెప్తున్నాం, ఉపాధి కూలీలకు సంబంధించి ఈరోజు రోజువారీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మనతో పాటు ప్రతిపక్ష పార్టీలు సోనియా గాంధీని మీరు చూసింటారు, ఆమె మన పార్లమెంటులో ఆమె మాట్లాడుతూ ఉంది, కనీసం 400 కూలి పెంచండి. మనం ప్రతిపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు 6000 అడుగుతున్నాయి, 600 రూపాయలు కూలి అడుగుతున్నారు. కనీసం 400 కూలి పెంచాలా? 6000 రూపాయలే వీళ్ళేమి ఇవ్వలేరు కదా, కనీసం 600 రూపాయలన్నా రోజువారీ కూలి పెంచాలని చెప్పేసి మన డిమాండ్ను ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ అడుగుతున్నాయి. సోనియా గాంధీ గారు ఈ మధ్య కాలంలో పోయిన వారంలో ఆమె అడుగుతుంది కనీసం 400 ఇవ్వండి అని. అంటే ఈరోజు ధరలు పెరిగినాయి, ధరలకు అనుగుణంగా ఆ రకమైనటువంటి ధర నిర్ణయించాలి, కూలీ రేటు పెంచాలి. ఈ పని కేవలం 100 రోజులే చేస్తా ఉన్నారు. 100 రోజులు కాదు, దీన్ని అదనంగా పెంచాలా. జూన్ వరకు కూడా మనకు మెట్ట ప్రాంతం ఇది, వర్షాలు పడే వరకు పనులు, పొలం వేసే వరకు పనులు ఉండవు. కాబట్టి దీన్ని 200 రోజులు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఏదైతే ఈ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. మరి ఎక్కడ ఈ రోజు అమలు అవుతా ఉంది? అందుకొరకే ఉపాధి కూలీలకు, రైతులకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా మరి 4000 రూపాయలు పెన్షన్ కాదు, రైతు వ్యవసాయ కూలీలకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఈ రోజు మనం చూస్తున్నాం, గతంలో ఒక క్యూబిక్ మీటర్ తీస్తే మనకు రేటు ఇంత నిర్ణయించేవాళ్ళు. ఈ రోజు ఏమైతా ఉంది, క్యూబిక్ రేటు కనుక నువ్వు ఒక క్యూబిక్ మీటర్ మన శక్తి చేస్తాం, మనం చేస్తే కూలి 300 పడుతుంది, దానిలో కనీసం 270 నీ చేతికి వస్తుంది. ఇప్పుడు నిబంధన ఏం చెప్తున్నారు, 2 క్యూబిక్ మీటర్లు తీస్తేనే నీకు ఈ కూలి జమ అవుతా ఉంది. అందుకే మనం ఏం చెప్తా ఉన్నాం, ముందు కూలి వేతనంతో పాటు క్యూబిక్ మీటర్ రేటును కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం తీసుకుపోవడానికి మీ దగ్గరకు వచ్చాం. రాబోయే కాలంలో ఉపాధి కూలీలందరూ కూడా పని వేతనం కొరకు ఏదైతే ఈ రోజు ఉపాధిలకు రక్షణ కావాలి, దెబ్బతలితే రక్షణ పరిస్థితి. ఈ రోజు మన తట్టా గంప సలికే పీకాసి గతంలో 100 రోజులు పని చేస్తే సలికే ఇచ్చినారు, పీకాసి ఇచ్చినారు, పనిముట్లు ఇచ్చినారు. ఈ రోజు ఆ పనిముట్లు ఎక్కడ పోయినాయి, దాని గురించి అడిగే వాళ్ళే లేరు. అందుకొరకే ఈ రోజు మీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ప్రభుత్వము ఏదైతే ఉపాధి కూలీలకు సంబంధించి పనిముట్లను ఉచితంగా పంపిణీ చేయాలి, కూలీ రేట్లు పెంచాలి. ఈ అన్ని అంశాలపైన ప్రభుత్వం తీసుకుపోతాం. రాబోయే కాలంలో ఉపాధి కూలీలందరూ కూడా ఐక్యతగా ఉండి ఉద్యమాల్లో పాల్గొనని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు. హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీయాలి. నంద్యాలలో నడిరోడ్డుపై హిజ్రాల వీరంగం.
ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరించిన నంద్యాల ముస్లిం జేఏసీ. నష్టాలతో ముగిసిన మార్కెట్ వేళాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు. బిగ్ బ్రేకింగ్. సాక్షి కార్యాలయాన్ని ముట్టడించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.